ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆయనే మనలను స్వస్థపరుచును, ఆయనే మనలను బాగు చేయును. ఈ రెండు మాటలు ఇక్కడ ఉన్నవి. దేవుడు గొప్పవాడు. మనిషి అనారోగ్యముతో బాధపడటము చూసే దేవుడు కాదు. కనుక ఆయనే మనలను స్వస్థపరచువాడు, ఆయనే మనలను బాగు చేయువాడు. మన గాయములను కట్టేటువంటి వాడు ఆయనే, మనలను స్వస్థపరచువాడు ఆయనే. అందుకే ఆయనకు పరమ వైద్యుడు అని పేరు. చాలా కాలంగా నీవు ఏ వ్యాధితో బాధపడుతూ ఉన్నావు? ప్రభు అంటున్నాడు, నేనే నిన్ను స్వస్థపరచెదను, నేనే నిన్ను బాగు చేయుదును అని అంటున్నాడు. ఆ గొప్ప దేవుడు మీ కొరకై ఈ లోకమునకు వచ్చి మీరు స్వస్థత పొందినట్లుగా ఆయన గాయపరచబడి ఆ శిలువ మ్రానులో మీ వ్యాధి బాధలను ఆయన మోసినాడన్న సత్యము నువ్వు గుర్తెరుగుదువా? నిన్ను స్వస్థపరిచేటువంటి గొప్ప దేవుడు చెప్తున్నాడు, నేనే నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేస్తాను అని అంటున్నాడు. ఎంతకాలముగా వ్యాధి పడకలో నువ్వు ఉన్నావు? ఎంతకాలముగా వ్యాధి నిన్ను వేదన పరుస్తుంది? రోగము నిన్ను కృంగదీస్తున్నది. నీ రోగమును భరించిన క్రీస్తు చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరచెదను, నిన్ను బాగు చేసేదను అని. వేద గ్రంథములో మనం చూసినప్పుడు మహారాజు అయిన హిజ్కియా వ్యాధితో మరణ పడకలో ఉన్నాడు. దేవుని ప్రవక్త అతన్ని దర్శించి, నీవు బాగుపడవు, నువ్వు చనిపోతావు, నీ ఇంటిని చక్కబరుచుకో అని అన్నాడు. అయితే అతడు కన్నీళ్లు కార్చి దేవుని వైపు చూసి మొరపెట్టగా దేవుడు మరలా అతనితో ఏమన్నాడంటే, ఇదిగో నీ కన్నీటిని చూసిన నేను నిన్ను స్వస్థపరచెదను, నిన్ను బాగు చేసేదను అని అన్నాడు. మరణకరమైన వ్యాధిని వెంటనే తిప్పివేసిన గొప్ప దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరచువాడు ఆయనే, నిన్ను బాగు చేయువాడు ఆయనే. కనుక నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ రోగాన్ని ఆయనకు మరుగు చేయక ప్రభు దగ్గర వేడుకో. దేవునికి కృతజ్ఞత కలిగిన వాడవుగా ఉండు. మనుషుల మీద నమ్మకము కలిగి దేవతలు దేవుళ్ళు అనబడేటువంటి వారి వైపు చూస్తూ పరుగులు పెట్టకు. నీ కొరకై కల్వరి సిలువలో నీ పాప రోగమును భరించి నీ వ్యాధి బాధలను సిలువలో మోసిన యేసు చెప్తున్నాడు, నిన్ను స్వస్థపరచువాడను నేనే, నిన్ను బాగు చేయువాడను నేనే. ఆయనకు మనలను సమర్పించుకుందామా? ఎక్కడ మీకు వ్యాధి ఉన్నదో, ఏ రోగము మిమ్మల్ని బాధిస్తున్నదో అక్కడ మీ కుడి చేయిని పెట్టండి. నేను మీకోసం ప్రార్థన చేయుచున్నాను. గనుడా, నీ బిడ్డలను నీ కృపాకరములకు అప్పగిస్తున్నాను. ఇదిగోనైనా నీ బిడ్డలు తమ బాధలు ఎక్కడ తమకు వేదనగా ఉన్నదో అక్కడ తమ చేతి నుంచి ఉండగా నీ యొక్క ఆత్మతో వారిని నింపి వెంటనే వారిని స్వస్థపరిచి విడుదలనిచ్చి నీ వాగ్దానమును నెరవేర్చమని, నిన్ను స్వస్థపరిచెదను, నిన్ను బాగు చేసేదనన్న నీ మాటకై వందనాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక.